మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచు శక్తి గలవాడగును. చాలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు యొక్క మాటను రాస్తూ తనతో కలిపి అంటున్నాడు, మనమందరమును కూడా ఏమవుతున్నాము, అనేక విషయాల్లో మనమందరమును తప్పిపోతున్నాము. కనుక ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరానికి వచ్చాం. మనమందరము కూడా అనేక విషయాల్లో ఏమవుతాము, ఒక సంవత్సరం కాలంలో మన జీవితాన్ని అలా పరిశీలించి పరీక్షిస్తే మనమందరము కూడా ఏమవుతాము, అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాము. కనుక ఇది సంవత్సరం తర్వాత అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మంచి హింట్ ఒకటి ఇస్తున్నాడు. ఏంటంటే, మనము మాట విషయంలో తప్పకపోతే, మాట విషయంలో చాలా బాగుంది కదా ఈ మాట. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. హల్లెలూయా. ఎవరైనా మాట యందు తప్పకపోతే కనుక అతడు ఎలాగైపోతాడంటే సర్వ శరీరమును కూడా ఏమవుతాడట. అమ్మ, మీ పక్కన చైర్స్ అలాగుంటే అలా పక్కకి వెళ్ళిపోండి. ఇంకా ఎవరైనా మాట యందు తప్పకపోతే ఏమవుతారట, సర్వ శరీరమును కూడా ఏమవుతారు. కనుక మనము ఇది ప్రాక్టీస్ చేస్తే మొత్తం అంతా మార్చుకోవాలంటే మన వల్ల కాదు. మొత్తం అంతా మార్చాలంటే చూడండి, ఇల్లు అంతా సర్దాలంటే ఏమవుద్ది, డిసెంబర్ నెలలో ఒక్కసారి మనం ఏం చేస్తాం, పైనవన్నీ తీసి కింద పెట్టి తోమి మళ్ళీ ఏం చేస్తారు, పైన పెట్టేసుకుంటారు. డిసెంబర్ నెలలో ఒకటే పెయింట్లు వేసుకోవడం. కానీ సంవత్సరం అంతా చేయాలంటే కష్టం. కనుక అంతా చేయాలంటే ఏమవుద్ది, కష్టం. కనుక యాకోబు మనందరికీ కూడా ఒక సులువైనటువంటి ఒక హింట్ ఇస్తున్నాడు. ఏమనంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల. అంటే ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే నోటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. మొత్తం అంతటికి మూలం ఏంటి? అందరు ఎక్కువసారి ఏమంటారు చెప్పండి, అల్లరి చేస్తున్నప్పుడు అనండి ఒకసారి ఏమంటారు? ఎవరు, నేనా? సాధారణంగా ఏమంటారు అంటే, నోరు మూస్తే ఏమవుతుంది, కంట్రోల్ అయిపోతారు. అది నోరు మూస్తే ఏమవుతారు. అందుకే పిల్లలు గట్టిగా అరిసి ఆడుతుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆడుకోండి, కానీ ఏం చేయొద్దు, కంట్రోల్లో ఉంటారు. మీకు తెలిసి అంత సీక్రెట్ అది. ఇది కంట్రోల్ అవుతే మిగతాదంతా బాడీ అంతా ఏమవుతుంది తెలుసా మీకు? ఇది కంట్రోల్ అవ్వలేదు అనుకోండి, మిగతాదంతా ఏమవుదు, కంట్రోల్ అవ్వదు. అందుకే యాకోబు చెప్తున్నాడు అనమాట, మనందరికి ఒక సూత్రం చెప్తున్నాడు. ఏది కంట్రోల్ అవ్వాలి? మీకు పిల్లలకు కూడా మంచి సూత్రం చెప్తున్నాడు. పిల్లలు మీరు అంతా కంట్రోల్ చేయలేరు. దేన్ని కంట్రోల్ చేయండి? నేను ఒకసారి పిల్లలు మా ఇంటికి తీసుకొస్తాను, అల్లరి చేస్తున్నాను, ఏమన్నా కూర్చోండి అంటారు అంతే. కాసేపటికి లేకపోతారా? కాసేపటికి నేను ఎక్కువసేపు కూడా ఉంచను. ఏం మాట్లాడతారో కూర్చోండి, నేను కొట్టను, ఏమీ చేయను అంటారంటే ఇలా చూస్తారు. వీళ్ళు ఆడుతుంటే వీళ్ళ ఎనర్జీ ఏమవుతుంటే తెలుసా, అరుస్తూ కేకలేస్తూ రాత్రి 11, 12 వాళ్ళు నిద్ర రాదు. పవర్ ఏమవుతుంటుంది, ఇంకా పెరిగిపోతుంటుంది. నాకు ఇది ఎలాగ అర్థమైందంటే, నేను వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి ఏం మాట్లాడి, నేను బైబిల్ చదువుకుంటాను కూర్చుంటారా అంటాను అంతే. ఒక్కొక్కరు అలా అని ఇంక పడుకుండిపోవడం. మీకు సీక్రెట్ చెప్పాను, మీరు ఇంక పాటించకపోతే ఇంక మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఇక్కడ యాకోబు కూడా చెప్తున్నాడు, మీ నోటిని మీరు కాచుకుంటే, మీ యొక్క మాటలను మీరు కాచుకుంటే మీ సర్వ శరీరం ఏమైపోద్ది, స్వాధీనం ఉంది. ఒక వ్యక్తి ఉన్న అక్కడ కూడా ఉన్న చూడొచ్చు, ఒక వ్యక్తికి ఉన్న అవయములన్నిటిలోనికి నాలుక అదుపు చేయడం ఎక్కువ కష్టం. నాలుకను అదుపు చేయడం ఎక్కువ కష్టం. తన నాలుకపై అదుపు సంపాదించిన వాడు పరిపక్వము చెందిన వ్యక్తి. తన నాలుక మీద అదుపు సంపాదించిన వాడు పరిపక్వము చెందిన వ్యక్తి. మనం సంపూర్ణతలకు రావాలంటే దేనిని అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి? నాలుకను
మాటను అదుపు చేసుకోవడం నేర్చుకుంటే ఈ 2026 సంవత్సరంలో మీరందరూ సంపూర్ణతలోనికి సర్వ శరీరమును కూడా స్వాధీనించుకోవాలనుకుంటే ముందు దేన్ని ఆపాలి? నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడి శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేన్ని ఆపుకోవాలి? మీ యొక్క నాలుక మీద మీరు అదుపు సంపాదిస్తే మీరు పరిపక్వము చెందిన వ్యక్తులుగా అయిపోతారు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని వెళ్ళరా, ఇది మనం ప్రాక్టీస్ చేద్దాం. ద గ్రీక్ వర్డ్ స్టంబల్ అనేటువంటి మాట, అంటే తప్పిపోతున్నాం అనే మాట ఏముందంటే ప్యాటియో అంటే ఇంప్లైస్ మోరల్ ఫెయిల్యూర్ ఆర్ సిన్. మనము తప్పిపోతున్నాము అంటే మోరల్ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే పాపము కానీ మన జీవితంలోనికి మనం వస్తుందంటే మనం తప్పిపోతున్నాము. ఇది తప్పిపోకుండా ఉండాలంటే ముందు ఏం చేయండి? ప్రాక్టీస్ చేయండి. నోటిని మాటను స్వాధీనంలో ఉంచుకోగలిగితే ద ఎబిలిటీ టు కంట్రోల్ వన్ స్పీచ్ ఈజ్ సీన్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ విజ్డమ్ అండ్ మెచ్యూరిటీ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అటువంటి ఆ మెచ్యూరిటీ, అటువంటి విజ్డమ్ కావాలి అంటే మొదట మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుంచి, మొదటి ఆదివారం నుంచి ఈరోజు నేను కొన్ని సంవత్సరం అంతా కూడా మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే ఎంత ఫ్రూట్ఫుల్గా మీ లైఫ్ ఉంటుంది అనే విషయాలు నేను మీకు చెప్తాను. కనుక ఇది ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్ అంతా కూడా చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి వచ్చినా ముందు ఏది స్పందిస్తే చెప్పండి? ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా ఏది స్పందిస్తుంది? ఇక్కడ ఆపేస్తే మొత్తం బాడీ అంతా ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పాలి అందరూ. నోరు ఆగిపోతే ఏమవుతుంది? నోరు వెళ్తున్న కొద్దీ బాడీ ఇంకా రీఛార్జ్ అయిపోయి వెళ్ళిపోతుంటుంది, ఇంకా ముందుకి ఇంకా వెళ్ళిపోతుంది. నోరు కాసేపు ఆపితే మొత్తం ఛార్జింగ్ అంతా ఏమవుద్ది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం 2026లో అందరు నోరులు అదుపులో ఉండును గాక. హల్లెలూయా. అప్పుడు మీ సర్వ శరీరం కూడా ఏమవుతుంది? మీ స్వాధీనంలో ఉంటుంది. మీ శరీరం మిమ్మల్ని శోధనలోనికి వెళ్లకుండా మీరు ఆఫ్ చేసుకోగలుగుతారు. సో మీకు మీ శరీరం మీద అదుపు వస్తుంది, మీకు మెచ్యూరిటీ వస్తుంది. ఓకేనా? రెండవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువు. మొదటిది మాటను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎక్కువ ఉన్నాయి కనుక నేను స్పీడ్గా వెళ్ళిపోతాను. ఈరోజు మన లార్డ్ సప్పర్ కూడా ఉంది కనుక. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. లుక్ కేర్ఫుల్లీ దెన్ హౌ యు వాక్. లివ్ purposefully and worthily and accurately, not as the unwise and witless, but as wise, sensible, intelligent people. దీని గురించి కొన్ని మాటలు కూడా మీకు చెప్తాను. దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి అంటే పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండంలో నుంచి కూడా దినములు ఏమైపోయాయి? దినములు చెడ్డగా అయిపోయాయి. ఎందుకు చెడ్డగా అయిపోయాయి అంటే లోకంలోనికి పాపం వచ్చేసింది. లోకంలోనికి సాతాను యొక్క అధికారం కిందకు ఈ ప్రపంచం వచ్చేసింది. కనుక దినములు ఎలాగున్నాయి? చెడ్డగా ఉన్నాయి. ఈ పదము ప్రపంచంలో ఉన్న నైతిక మరియు ఆధ్యాత్మిక సవాళ్ళను తెలియజేస్తుంది. కనుక మనము చెడ్డ దినాల్లో ఉన్నాము. చెడ్డ దినాల్లో ఉన్నటువంటి మనము ఈ లోకంలో మనము దేవుని కొరకు జీవించాలంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. దినములు అంటే ప్రస్తుత యుగాన్ని సూచిస్తుంది. ఇది పాపము మరియు దేవుని చిత్తానికి వ్యతిరేకతతో వర్గీకరించబడింది. ఈ యొక్క దినములు ఎలాగున్నాయంటే పాపముతోనూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. కనుక అలాంటి దినాల్లో ఉన్నటువంటి మనము ఎలా జీవించాలని పౌలు చెప్తున్నాడు. మనం అందరము కూడా ఇలాంటి దినాల్లోనే ఉన్నాం. పాపము దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దినాల్లో ఉన్నాము. అలాంటి దినాల్లో మనం ఎలా జీవించాలని చెప్తున్నాడు. ఎఫెసీ చరిత్రలో మరి రోమా సామ్రాజ్యంలో చాలా సంఘము హింస అనుభవించింది. సంఘము ఈ యొక్క దినాల్లో పౌలు ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఎఫెసీ పత్రిక రాసేటువంటి సమయంలో మరి చాలా హింసను అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు అక్కడ పౌలు 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడంటే మనము పోరాడినది కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ మనము శరీరాలతో పోరాడట్లేదు, రక్త మాంసములతో పోరాడట్లేదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో మనం ఏమవుతున్నాము? పోరాడుతున్నాము. కనుక
మనము చాలా జ్ఞానముతో ఉండాలి. ఇక్కడ తర్వాత వచనంలో ఏమంటాడంటే దేవుని యొక్క మరి దుష్ట శక్తులతో మనము దేవుని రాజ్యాన్ని వ్యతిరేకించేటువంటి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక శక్తులను వ్యతిరేకంగా స్థిరంగా నిలవబడి వాటితో మనం పోరాడాలి. వాటితో మనం ఏం చేయాలి? పోరాడవలసి ఉంది. గనుక మనము చాలా జ్ఞానం మనకు అవసరం. ఏం అవసరము? కనుక దినములు చెడ్డగా ఉన్నవి కనుక మనకేం కావాలి? జ్ఞానం అవసరము. అంతేకాదు సమయమును ఏం చేయకూడదు? సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. కనుక సమయమును ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ మనం పోరాడుతున్నది ఇలాంటి దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాము కనుక మొదటిది మన నోటిని మనం ఏం చేసుకోవాలని చెప్పాను? కంట్రోల్ చేసుకోవాలని చెప్పాను. రెండవది మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండవది ఏం చేయాలి అంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. అంటే సమయము ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎక్కువగా వేస్ట్ చేస్తాం. సమయాన్ని ఏం చేస్తాం? వృధా చేస్తాం. కనుక మరి సమయాన్ని మనము ఎలాగా నిర్వహించుకోవాలి? ఈ వచనం విశ్వాసులు దేవుని బహుమతిగా తమకు సమయాన్ని దేవుడు ఇచ్చాడు కనుక దాన్ని తెలివిగా ఎలా నిర్వహించుకోవాలో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా విజ్డమ్ ఇన్ ఏ బిబ్లికల్ సెన్స్ ఈజ్ నాట్ మెర్లీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ బట్ ఏ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ గాడ్స్ ట్రూత్ ఇన్ డైలీ లైఫ్. ప్రియ దేవుని బిడ్డలారా మరి మనందరి జీవితాల్లో కూడా విజ్డమ్ అంటే జ్ఞానముగా నడుచుకోవడం అంటే మరి పెద్ద ఇంటలెక్చువల్గా నడుచుకోవడం కాదు. ఇది సింపుల్గా చెప్పాడు ఏంటంటే ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ గాడ్స్ ట్రూత్ ఇన్ డైలీ లైఫ్. మన యొక్క జీవితాల్లో మనము దేవుని యొక్క వాక్యమును మన అనుదిన జీవితాల్లో మనకు అప్లై చేసుకుంటూ నడుచుకోవడమే జ్ఞానం. దానినే బుద్ధి కూడా అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా ఒకడు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ తన యొక్క జీవితమును వాక్యానుసారంగా నడుస్తున్నాడు. ప్రభు దాని గురించి ఏం చెప్పాడు? ఆయన ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఎలాంటి వాడు? బుద్ధిహీనుడు. ప్రియ దేవుని బిడ్డలారా బుద్ధి జ్ఞానము అంటే ఏంటంటే ఈ మాటలు విని దాని ప్రకారం నడుచుకోవడం. అంటే మనకు మన జీవితాలకు దేవుని మాటలను అప్లై చేసుకోవాలి. మనము ప్రియ దేవుని బిడ్డలారా వాటిని ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ గాడ్స్ ట్రూత్ ఇన్ డైలీ లైఫ్. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఆ వాక్యాన్ని మన యొక్క డైలీ లైఫ్లో వాటిని మనము అప్లై చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తున్నాము? జ్ఞానముగా నడుచుకుంటున్నాము. హల్లెలూయా. అంతేకాదు సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సమయం చాలామంది ఏం చేస్తారు? వృధా చేస్తారు. ఈ 2026 సంవత్సరం దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని మీరు ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. యాక్చువల్గా ఎఫిషియన్స్ చాలా జ్ఞానవంతులు. వాళ్ళకి తాత్విక పాఠశాలలకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఎఫెసీ పట్టణం. ఎఫెసీ పట్టణం ఎలాంటిదంటే తాత్విక పాఠశాలలు ఎక్కువ. మరి ఈ తత్వ శాస్త్రవేత్తలు ఎక్కువ మంది ఈ పట్టణంలోంచి వచ్చారు. వాళ్ళు చాలా జ్ఞానవంతులు, చాలా మరి అన్ని విషయాలు కూడా ఎరిగిన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా వారి మధ్యలో పౌలు చెప్తున్నాడు ఏమనంటే ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞానం వాళ్ళే జ్ఞానవంతులు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? జ్ఞానముగా జీవించాలి అని చెప్తున్నాడు. అంటే ఈ జ్ఞానం వేరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. కనుక ఈ జ్ఞానము అనేది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అది దేవుని అడగవలనని యాకోబు పత్రిక 1:5 ఉంటుంది. ఎవరు చదవద్దు కానీ అలా వినండి. ఇది ఏ జ్ఞానము అంటే ఇది భూ సంబంధమైన జ్ఞానం కాదు. మనందరికీ భూ సంబంధమైన జ్ఞానం ఉంటుంది. కానీ ఇది ఏ జ్ఞానం అంటే దైవికమైనటువంటి జ్ఞానం. దైవికమైన జ్ఞానముతో మన సమయాన్ని ఏం చేయాలి? సమయాన్ని సరిగా వాడుకునే వాళ్ళనే ఏమంటారు? జ్ఞానవంతుడు. సమయాన్ని వృధా చేసే వాళ్ళని ఏమంటారు? అజ్ఞానులు అంటారు.
సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిని ఏమంటారు బైబిల్? జ్ఞానవంతులు. సమయాన్ని వృధా చేసే వాళ్ళని ఏమంటారు? అజ్ఞానులు. కనుక మనం అందరం అజ్ఞానులే. సమయాన్ని ఏం చేస్తాం? చాలా వృధా చేస్తాం. మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా మన సమయాన్ని ఏం చేస్తుంది? చాలా ఏం చేస్తుంది? తీసేసుకుంటుంది. మన కంటికి కనిపించే ప్రతీది కూడా మన సమయాన్ని ఏం చేస్తుంది? తీసేసుకుంటుంది. జస్ట్ మనం అందులోకి వెళ్ళామా మరలా బయటకు వచ్చేసరికి ఎంతసేపు అవుద్ది? ఈ లోపల పొయ్యా పాలు ఏమవుతాయి? పొంగిపోతుంటాయి. లేకపోతే కూర మాడిపోతుంటుంది. లేకపోతే గీజర్ ఏదో మరి అక్కడ నీళ్ళు వేసి అవి వేడెక్కిపోయి అక్కడేదో కాలిపోతుంది. ఇది ఎవరు లాగేసుకున్నారు మన టైంని? ఎవరు లాగేసుకున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం లేకపోతే సాతానుడు మన జీవితాలను చాలా నష్టం కలిగిస్తాడు. సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకోవాలి. ప్రతి సమయాన్ని కూడా మనం ఏం చేయాలి? అది దేవునికి మహిమకరంగా మనం ఉపయోగించుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే నీ యొక్క ఆత్మీయ జీవితానికి క్షమాభివృద్ధి కలిగించేదిగా సమయాన్ని వాడుకోవాలి. హల్లెలూయా. సమయం మనల్ని వాడుకోవడం కాదు. సమయాన్ని మనం ఏం చేయాలి? మనకు మేలుకరముగా, మన ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగకరముగా, ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలకు క్షేమకరముగా ప్రతి సమయాన్ని ఏం చేయాలి? వాడుకోవాలి. సో అప్పుడు మనల్ని ఏమంటారంటే జ్ఞానవంతులు అంటారు. మొదటగా మన నాలుక. రెండవది మన యొక్క సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకోవాలి. అంటే మన ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగకరముగా మన యొక్క సమయాన్ని మనం వాడుకోవాలి. వాడుకోకపోతే మనం అజ్ఞానులుగా ఉంటామో దుష్టుడు మనల్ని వాడుకుంటాడు. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది మీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరికి మీకు తెలియదు, కానీ స్పిరిచువల్ రంగంలో ఇలా జరుగుతుంది. నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చేవాడు. చాలా చదువుకున్నాడు, బీటెక్ చేశాడు అబ్బాయి. నా దగ్గరికి వచ్చి చెప్తుండేవాడు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తుండేవాడు. తను ఒకసారి తను మంచి విజన్స్ చూస్తుండేవాడు అనమాట. మంచి విజన్స్ చూస్తుండేవాడు. అప్పట్లో ఈ యొక్క ఏమంటారు స్మార్ట్ ఫోన్స్ ఏం లేవు, కానీ టీవీ ఉండేది. తను చెప్తుండేవాడు, నా సమయం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది ప్రార్థన చేయడానికి, లేకపోతే బైబిల్ చదవడానికి చాలట్లేదు అని చెప్తుండేవాడు. ఒకసారి ఒక విజన్ చెప్పాడు అనమాట తను. నేను యాక్చువల్గా మంచి విషయాన్ని నేను చూస్తున్నాను ఆ టీవీలో, ఏదో దైవ సంబంధమైన విషయాన్ని నేను చూస్తున్నాను. సడన్గా అందులో ఏదో ఒక గ్యాప్ వచ్చింది. నా రిమోట్ని నేను మార్చాను. కాసేపటికి మార్చిన తర్వాత ఇంకా నేను మరలా ఈ దేవుని యొక్క ఈ యొక్క మీటింగ్లోకి, లేకపోతే ఏమంటారు దాన్ని, ఆ యొక్క వాక్య సందేశంలోకి రాలేకపోయాను. ఆల్మోస్ట్ రాత్రి 12 ఎంత అయిపోయింది, నేను పడుకుని పోయాను అన్నాడు. ఏమైంది అంటే ఆ తర్వాత చెప్పాడు. ఆ తర్వాత నేను చూస్తుంటే ఆ విజన్లో నేను చూస్తున్నాను, నా చేతులు ఎవరో వెనకాతలకు 2 పట్టేశారు. స్టిల్ నా చేతిలో రిమోట్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ రిమోట్ నా చేతిలో లేదు. సమ్వన్ ఈజ్ ఆపరేటింగ్. ఆ రిమోట్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? నా 2 చేతులు బ్యాక్ ఉన్నాయి. ఆ రిమోట్ ఇప్పుడు నేను చూడాలనుకున్నది నేను చూడట్లేదు, నేను చూడకూడదన్నది నేను చూస్తున్నాను, కానీ నేను దాన్ని ఆపలేకపోతున్నాను. ఎందుకంటే రిమోట్ ఎవరి చేతిలో లేదు? నా చేతిలో లేదు. ఇది నిజంగా చెప్తే చేతిలో ఉంది రిమోట్, కానీ విజన్లో ఎవరి చేతిలో ఉంది రిమోట్? తన చేతిలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు ఎంత దారుణంగా మన యొక్క జీవితాల్లో వీటన్నిటినీ కూడా తన స్వాధీనంలో తీసుకొని మనల్ని ఆడిస్తూ ఉంటాడు. కనుక సమయాన్ని మన జీవితాలకు క్షేమాభివృద్ధి కలిగించేదిగా మనం వాడుకోవాలి. అప్పుడు ఆ ఫ్రూట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ 2026 సంవత్సరంలో మనం చూడగలుగుతాం. మన జీవితంలో ఫ్రూట్ అనేది మనం చూడాలంటే సమయము మన జీవితాల్లో మనం ఉపయోగించుకోవాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు ఏం లేదు, రోజు ఎగ్జామిన్ చేసుకోండి. సమయాన్ని మనం వాడుకున్నామా, సమయాన్ని మనం వృధా చేసామా? వాడుకోవడం అంటే అది నీ యొక్క ఆ కెరియర్కు, లేకపోతే నీ స్పిరిచువల్ లైఫ్కి, నీ కుటుంబానికి ఉపయోగకరంగా చేసామా, లేకపోతే దాన్ని వేస్ట్ చేసామా? ఈ డివైసెస్ ఎక్కువ శాతము అందరి సమయాన్ని కూడా వేస్ట్ చేస్తాయి. అందరి సమయాన్ని కూడా ఏం చేస్తాయి? వేస్ట్ చేస్తాయి. కనుక పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, ఇప్పుడు అందరూ కూడా ఏంటి దేంట్లో ఉంటున్నారు? కనుక దీన్ని మనము ఎలా ఉపయోగించుకొని దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నాం అనేది మీకు ఒక
జ్ఞానముకు అజ్ఞానమునకు తేడా అక్కడే ఉంది. కనుక మూడవది కొలసీ పత్రిక 3:16 సంగీతములతోనూ అన్ని ఉద్దమా సమస్త విధములైన జ్ఞానముతో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. మనందరి హృదయాల్లోనూ కూడా దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. మీ జీవితాల్లో మీరు మాట చెప్పాను, రెండవది సమయం చెప్పాను, మూడవది మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేయాలి అంటే దేవుని వాక్యము మీలో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. ఈ వాక్యము ప్రభు యొక్క బోధ మరియు సందేశము ఒకరి జీవితంలోని ప్రతి అంశంలోనికి వ్యాపించడానికి అనుమతించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. వాక్యము మనందరి జీవితాల్లో ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క సందేశము మన జీవితంలో ప్రతి అంశంలోనికి దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనము ఇచ్చినప్పుడు వాక్యం మనల్ని పూర్తిగా మనలో సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. కనుక వాక్యమును మన జీవితాల్లోనికి సమృద్ధిగా ఉండాలి అంటే, సమృద్ధిగా ఉంటే మన జీవితంలో ప్రతి ఏరియాలను కూడా వాక్యం మనల్ని కంట్రోల్లో చేస్తుంది. హల్లెలూయా. వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తుంది. కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలట? సమృద్ధిగా మన హృదయాల్లో ఉంచుకోవాలి. అంటే సమృద్ధిగా ఉండాలి అంటే వాక్యాన్ని ఏం చేయాలి? దివారాత్రులు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యమును దివారాత్రులు ధ్యానం చేస్తే వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. మీ జీవితాన్ని వాక్యం ఏలుతుంది. వాక్యం ఎవరు? వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక వాక్యము మనల్ని కంట్రోల్ చేయాలంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి? మనం ధ్యానం చేయకుండా వాక్యం మనలోనికి వెళ్ళదు. వాక్యం మనలోనికి వెళ్ళాలంటే వాక్యం ఏం చేయాలి? ధ్యానించాలి. వాక్యం మనల్ని ప్రతి విషయంలోనూ కూడా ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. కనుక నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. అంటే దేవుని ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అంటే వాక్యమును ఏం చేయాలి? నా హృదయంలో ఉంచుకొని ఉండాలి. సమృద్ధి అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే లోతును సూచిస్తుంది. అంటే డీపర్ ఎక్స్పీరియన్స్లోనికి మనం వెళ్ళాలి. వాక్యమును పైన చదవడం కాదు, వాక్యాన్ని పైన చదవడం కాదు, వాక్యాన్ని లోతుగా ఏం చేయాలి? మేము బైబిల్ స్టడీ శుక్రవారం పూట చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఒకరు చెప్పారు ఏంటంటే వాక్యము అంత లోతు ఉంటుందని బైబిల్ స్టడీలో నాకు అర్థమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యం యొక్క లోతు వేరు, పైన చదవడం పైన వినడం వేరు. లోతులోనికి వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము లోతులో మనకు ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క ఆత్మీయ జీవితాలు, యాకోబు కూడా లోపల నాటబడి అనే మాట వాడుతాడు. లోపల నాటబడి. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎక్కడ నాటబడాలట? వాక్యం ఎక్కడ నాటబడాలి? లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. ఆ డీపర్ ఎక్స్పీరియన్స్లోనికి. వాక్యము నేను గతంలో ఒకవేళ 10, 20, 30 అధ్యాయాలు చదువుతుండేవాడిని. ఇప్పుడు ఒక అధ్యాయం 1 అవర్ అవుతుంది. ఒక అధ్యాయం చదివేసరికి ఎంత టైం పడుతుంది? మీకు ఒక అధ్యాయం చదవడానికి ఎంత టైం పడుతుంది? ఒక చాప్టర్ చదవడానికి ఎంత టైం పడుతుంది? ఒక గంటలో మీరు ఎన్ని అధ్యాయాలు చదివచ్చు చెప్పండి? ఒక గంటలో ఒక 10, 15, 20 అధ్యాయాలు కూడా మీరు. నేను 20 అధ్యాయాలు చదవాలంటే నాకు ఒక 20 రోజులు కావాలి. నాట్ అట్లీస్ట్ 20 రోజులు కాదు,
అట్లీస్ట్ ఒక 5 days అయినా కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు నేను పైన చదవలేను. వాక్యాన్ని ఏం చేస్తున్నాను, చాలా లోతుగా చదువుతున్న కొద్దీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా లోతుంది ఓరు బాబు, ఇంకా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఉంది అనిపిస్తుంటుంది అనమాట. ఒక్క అధ్యాయం చదవడానికి అంత టైం పడుతుంది. నేను ఎందుకు టైం గురించి చెప్పట్లే, అక్కడ అంత విషయం ఉందన్నమాట. మీకు అక్కడ ఏమవట్లేదు, అంత బేగ వెళ్ళిపోతున్నారంటే ఏం చేయట్లేదు, లోతుగా వెళ్ళట్లేదు. అంటే ఆ డీపర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వెళ్ళలేకపోతున్నారు కనుక వాక్యాన్ని ఏం చేస్తున్నారు, పైన చదువుతున్నారు. అది పైన చదివితే ఏమవుదు, మీ ఆత్మలకు అది ఏమీ కూడా క్షమాభివృద్ధి కలిగించదు. కనుక యాకోబు ఏమంటున్నాడు, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. అది లోనకు వెళ్ళాలి. మనము కూడా ప్రియ దేవుని వెళ్ళారా, లోతుకు మనం వెళ్ళాలి. లోతుకు వెళ్తే ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా, మన ఆత్మలను ఏం చేస్తుంది, రక్షిస్తుంది. ఎక్కడ కూడా మనల్ని షేక్ అయ్యే పరిస్థితి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డీపర్ ఎక్స్పీరియన్స్లోనికి వెళ్ళాలి. సమృద్ధి అయినటువంటి ఆ అనుభవం మీరు అనుభవిస్తారు. మీరు వాక్యం చదివి లేచిన తర్వాత ఎలా ఉండాలి తెలుసా, మీరు బాగా భోజనం చేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ భోజనాలే కదా మనకి ఎక్కువయ్యే. ఎలా ఉంటుంది, అమ్మ ఇంకేమి, అప్పుడే ఎవరో వచ్చి ఆర్టాస్ పట్టుకొచ్చారు అనుకోండి, ఏమంటారు, అమ్మా ఇంక నాకేం లేదు, ఏనా కిరణ్, నేనే అంటున్నాను ఆర్టాస్ స్పెషలిస్ట్, ఏం లేదంటారా, ఏమైంది అప్పటికే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా చెప్తాను చూడండి. వాక్యం సమృద్ధిగా ఉంది. ఎవరో వచ్చి ఏదో చెప్పారు, లోక సంబంధం విషయాలు చెప్పారు, లేకపోతే ఏదో ఖాళీ లేదు. హల్లెలూయా. ఏంటి, ఖాళీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫుల్ నిండిపోయి ఉంది. దేవునికి స్తోత్రం. ఏది, హృదయం అంతా వాక్యం ఏమైపోయింది, నిండిపోయింది. సాతానుడు వచ్చాడు, ఖాళీ లేదు. సాతానుడు కూడా వచ్చి ఏమనుకున్నాడు తెలుసా, ఖాళీ లేదు. కొంతమంది దగ్గరికి వస్తాడు, మొత్తం ఖాళీ. ఏంటి, మొత్తం ఖాళీ, ఏం లేదు వీళ్ళ దగ్గర. పైన అంతా డూప్ అనమాట. పైనే డూప్ అనమాట. వీళ్ళందరూ పైకి బాగానే కనబడతారు కానీ లోనేం లేదు, వాక్యం లేదు. కనుక వాళ్ళ జీవితాల్లో ఏమవుతాడు, సాతానుడు దూరిపోతాడు. దూరిపోయినా మీకేం తెలియదు. అలా చాలా కొంచెం అఫీషియల్ దయ్యాలు ఉంటాయి, కొన్ని చెడ్డ దయ్యాలు ఉంటాయి, కొన్ని అఫీషియల్ దయ్యాలు ఉంటాయి. అఫీషియల్గా ఉండేవి ఏం చేస్తాయి, చాలా అఫీషియల్గా ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు అఫీషియల్ ఏరియాలో ఉంటే అఫీషియల్ దయ్యాలు పడతాయి. అన్అఫీషియల్ ఏరియాలో ఉంటే అన్అఫీషియల్ కేకలు ఇవన్నీ వస్తాయి. అఫీషియల్గా ఉంటున్నారు అనుకోండి, మాట వినం అంతే, అఫీషియల్ అనమాట. అదే అన్అఫీషియల్ అని ఉంటాయి. అన్అఫీషియల్ అవి. అఫీషియల్ ఏం చేస్తాయి, ఇవేంటి, ఇది దయ్యమే, ఇది దయ్యమే. కనుక అవి అఫీషియల్గా కొన్ని ఉంటాయి, అన్అఫీషియల్గా కొన్ని ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దయ్యాలు వదలగొడుతున్నప్పుడు చూస్తే తెలుస్తుంటాయి కొంతమంది జీవితాల్లో. ఇక అఫీషియల్ దయ్యం అనమాట. కొన్ని కేకలు కట్టేయు చాలా మర్యాదగా ఉంటుంటాయి. దేనికి, మన జీవితాన్ని మర్యాదగా నాశనం చేస్తుంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సమృద్ధిగా మన హృదయాలను నింపుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో వాక్యాన్ని ఏం చేయాలి, వాక్యం ధ్యానించండి. దేవుణ్ణి అడగండి, ప్రభా ఐ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఇలా చెప్తున్నాడు, ఆయన వాక్యాన్ని ఎంతసేపు ధ్యానం చేస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఇంతసేపు చదివానని చెప్పినప్పుడు, నేనే 2 నిమిషాలు చదివేస్తున్నాను, మొత్తం అధ్యాయం అంతా 3 నిమిషాలు అయిపోతుంది. నేను ప్రభు సన్నిధిలో అడిగాను, ప్రభా ఐ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్. మనం ఎవరిదైనా ఏదైనా చూస్తే ఏమడుగుతాం, ఎవరిదైనా ఒక డ్రెస్ చూసారనుకోండి, ఎవరిదైనా ఒక కార్ చూసారనుకోండి, ఎవరిదైనా బండి చూసారనుకోండి, ఏం చేస్తారు, ఏమడుగుతారు, నాకు అలాంటిది కావాలి. ప్రభుని అడుగుతారు, లేకపోతే మమ్మీని అడుగుతారు, లేకపోతే డాడీని అడుగుతారు, లేకపోతే హస్బెండ్ని అడుగుతారు. ఇక్కడ ఏదైనా చూసారంటే ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు,
ఎవరిని అడుగుతారు? హస్బెండ్ని అడుగుతారు, నాకు అలాంటిది కావాలని. ప్రియ దేవుని బిడ్డలారా, స్పిరిచువల్గా కూడా మనము దేవుణ్ణి అడగాలి. లార్డ్, ఐ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్. అలాంటి అనుభవం నాకు కావాలి. ఎలాంటి అనుభవం కావాలి? ఒక అధ్యాయాన్ని అంతసేపు చదివే అనుభవం నాకు కావాలి. అది ఏముంది అందులో అని అడిగినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ గేవ్ మీ దట్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు నేను ఆ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. మిమ్మల్ని కూడా అలాంటి అనుభవంలోనికి నడిపించాలంటే ప్రభు సన్నిధిలో మనం అడగాలి. లార్డ్, ఐ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ని, ఆత్మ సంబంధమైన విషయాలు ఆసక్తి కలిగిన వారికే దేవుడిస్తాడు. ఆల్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ దేవుడు ఎవరికి ఇస్తాడంటే దోస్ హు ఆర్ డిజైర్. లోతైనటువంటి స్ట్రాంగ్ డిజైర్ ఎవరికి ఉంటుందో వాళ్ళకే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి దేవుడు ఇవ్వడు. అందుకే అన్నాడు, ఆత్మ సంబంధమైన వరములను ఆశతో అపేక్షించండి అన్నాడు. సో ఆసక్తి లేని వారికి దేవుడు ఇవ్వడు. ఆసక్తి కలిగిన వారికి దేవుడు ప్రతి స్పిరిచువల్ రిచెస్ కూడా ఇస్తాడు. స్పిరిచువల్ థింగ్స్ మీకు కావాలి అంటే, ఆత్మ సంబంధమైనవి కావాలంటే పై పైన మీరు తిరిగితే ఏమీ దేవుడు ఇవ్వడు. మీరు లోతుగా వస్తే దేవుడు ఏం చేస్తాడు? స్పిరిచువల్ డీపర్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఇస్తాడు. డీపర్ రివలేషన్స్ దేవుడు మీకు ఇస్తాడు. ఒక్క రివలేషన్ ఏం చేస్తుంది తెలుసా? గొప్ప వెలుగు కలిగిస్తుంది, డార్క్నెస్ అంతా పోతుంది. సో మన జీవితాల్లో చాలా ఏరియాస్లో డార్క్నెస్ అనేది ఉంటుంది. సో ఎంత దేవుని వెలుగు మన మీదకి వస్తుందో ప్రతి డార్క్నెస్ కూడా మనలోంచి వెళ్ళిపోద్ది. మీరు సాతానికి పో వెళ్ళు అని అనవసరం లేదు. లైట్ వచ్చిన వెంటనే డార్క్నెస్ పోద్ది. సింపుల్ సూత్రం చెప్తున్నాను. లైట్ వచ్చిన వెంటనే ఏమవుతుంది? మీరు ఈ రూమ్లోకి వచ్చి అన్ని తలుపులు వేసిన తర్వాత చీకటి పో అంటే పోదు. అది ఏం చేయాలి? లైట్ వేయాలి. అప్పుడు చీకటి ఏమవుతుంది? ఇక్కడ కనిపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, డార్క్నెస్ ఏంటంటే ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. వెలుగు లేకపోవడమే చీకటి. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. నేను లోకానికి వెలుగునే అన్నాడు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్నాడు. సో యేసుక్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత ఆ వెలుగును మనం కలిగి ఉంటాం. అందుకే అన్నాడు, మీరు కూడా లోకానికి ఏమై ఉన్నారు. ఆయన వెలుగు మాత్రమే కాదు, మనము కూడా లోకానికి ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. సో మనము కూడా లోకానికి వెలుగుగా ఉండాలంటే ఆ వెలుగు మనలోనికి రావాలి. చీకటి మనలోంచి ఏమవ్వాలి? పోవాలి. చీకటి పోవాలంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే చీకటి పోదు. ఏమవ్వాలి? బయట పోయి అక్కడ పోయి ఏమవుద్ది? మరలా మీరు వెళ్తుంటే వచ్చేస్తుంది. మీలో వెలుగు ఉండాలి. ఆయన వాక్యమే వెలుగే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ వాక్యాన్ని మీ జీవితాల్లో సమృద్ధిగా నివసించాలి. కనుక ఆ యొక్క అలవాటు చేసుకుంటే సంవత్సరం ప్రారంభంలోనే వాక్యాన్ని సమృద్ధిగా ధ్యానించడము అలవాటు చేసుకోండి. సంవత్సరం అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, 31st నైట్ అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది, మళ్ళీ క్యాజువల్గా జీవించేస్తే కాదు. ఒక డిసిషన్తో మనం వెళ్ళాలి. ఫస్ట్ వీక్ మనం ఒక సమర్పణ తీసుకోవాలి. దేవుని వాక్యమును భక్తులు ఎలా ధ్యానించారంటే దివారాత్రులు ధ్యానించారు. వాక్యం ఎంత ధ్యానిస్తామో దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది, మన ఇంటిలో కూడా ఉంటుంది. వాక్యము సజీవమైనది. వాక్యం ఏంటి? సజీవమైనది. అంటే ఏంటి? సజీవమైనది అంటే ఏంటి? బ్రతికి ఉన్నది. సజీవమైనది అంటే ఏంటి? ప్రాణం ఉంది దానికి. మిగతా వాటికి అన్నిటికి ఏం లేదు? ప్రాణం లేదు. వాక్యమునకు ఏముంది? ప్రాణం ఉంది, జీవం ఉంది. అది ఎటువంటి ఖడ్గము కంటేనూ పదునైనది. ప్రాణ శరీర ఆత్మలను కూడా ఏం చేస్తుంది? విభజించినంత మట్టుకు దూరుతుంది. ఎక్కడికి వెళ్తుంది వాక్యం? ప్రాణము, శరీరము, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతుంది. అంత శక్తివంతమైనది. హల్లెలూయా. కనుక వాక్యాన్ని నెవర్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు? నెగ్లెక్ట్ చేయొద్దు. వాక్యాన్ని ఎక్కువ సమయం ఏం చేయండి? ధ్యానించండి. అలిసిపోయాను అనుకుంటారు చూడండి. అలిసిపోయాను అనుకున్నప్పుడు కూడా ఒక అధ్యాయం చదివి పడుకోండి. మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. చాలా రిఫ్రెష్ అవుతారు. నేను చెప్తున్నాను, ఇంకా మీరు ఎంత రిఫ్రెష్ అవుతారంటే మీకు ఉదయం వరకు అలసిపోయింది అంతా కూడా మీరు మర్చిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక అలాగ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. 4వది కొలసీ పత్రిక 4 అధ్యాయము 2 వచనం. యందు నిలకడగా ఉండి ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. 4వది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనయందు ఏం చేయమంటున్నాడు? నిలకడగా ఉండాలి. ప్రేయర్ అనేది నిలకడగా ఎవరు చేయలేరు. కనుక పౌలు ఏం చెప్తున్నాడు? ప్రార్థన జీవితము నిలకడగా ఉండాలి. ప్రతి సీజన్లో కూడా ప్రార్థనా జీవితం ఏమవుతుంది? కొంతమంది స్పిరిచువల్ థింగ్స్ని, మనము ఫిజికల్ థింగ్స్ని మామూలుగా అన్నీ అలవాటు పడిపోతాయి, కానీ స్పిరిచువల్ థింగ్స్ని మీరు కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారనుకోండి, తర్వాత మరలా మీకు ప్రార్థన, స్పిరిచువల్ థింగ్స్ ఏవైనా సరే, చర్చ్ 2 వారాలు మానేశారనుకోండి, 3వ వారం ఇది మొన్న కూడా ఫస్ట్కి సెకండ్ ఫ్రైడే కదా ప్రార్థన పెడదాం. మేము చాలా టైర్డ్గా ఉన్నాం, ఎందుకంటే చాలా దూరం ప్రయాణాలు చేసాము, నిద్రలు లేవు, అలసిపోయాము. డిసెంబర్ నెల అంతా ఈ ఫ్రైడేకి ఆపేద్దామా అనుకున్నాం. ఆపేద్దామా అనుకుంటే మేము అలసిపోయామని కాదు, మీరు కూడా అలసిపోయి ఉంటారు కదండి. మొదటే ప్రారంభమే మానేమనుకోండి, తర్వాత ఏం చేస్తారు? ఇంకా మానుతారు. చూడండి, ఒక్కరోజు గ్యాప్ వచ్చిందండి. నేను లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసిందంటే, ఒక్కరోజు మానేమంటే తర్వాత ఏమవుతుంది? ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి, స్పిరిచువల్ థింగ్స్ ఒక్కటి మానేరంటే తర్వాత మీరు ఏమవుతారు? చేయబుద్ధి అవ్వదు. నిలకడ స్పిరిచువల్ థింగ్స్లో నిలకడ. మొట్టమొదటి దేంట్లో నిలకడ ఉండాలంటే ప్రార్థనలో ఏముండాలి? నిలకడగా ఉండాలి. కనుక ఇది మనం ప్రతి దినము కూడా వ్యక్తిగతముగా దేవునితో గడిపేటువంటి సమయము మనందరికీ నిలకడగా ఉండాలి. సో ఈ మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫ్యామిలీస్లో దేవుడు కార్యాలు చేయలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నో స్టేబుల్ ప్రేయర్ లైఫ్. ఎవరికి కూడా స్టేబుల్గా ప్రేయర్ లైఫ్ ఉండదు. ఎవరి జీవితాల్లో స్థిరమైన ప్రార్థన అనుభవం ఉంటుందో వారిని చూడండి, దే ఆర్ అలా 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 ఎక్కుతూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఏమవుతారు? ప్రతి దినము ప్రతి సంవత్సరమును కూడా వాళ్ళు పైకి ఎక్కుతూనే ఉంటారు. ఎవరి జీవితాల్లో ప్రార్థన సమయము, ప్రార్థన జీవితము స్టేబుల్గా ఉండదో వారు అన్ని విషయంలో అన్స్టేబుల్గానే ఉంటారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. చూడండి, ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉన్నప్పుడు మనకు లైఫ్ ఏమవుతుంది? బోర్ అవుతుంది. ఎనీథింగ్ మీరు అదే లైఫ్ని మీరు చూస్తుంటే మీకు ఏమవుతుంది? బోర్ కొడుతుంది. నో న్యూ థింగ్. మన జీవితాల్లో ఆ న్యూనెస్ రావాలంటే ప్రతిదినము ఏమవ్వాలి? ఎక్కాలి. ఒక సంవత్సరం ఒక అబ్బాయి 10th క్లాస్లో ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్లోకి వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మళ్ళీ తర్వాత 10th క్లాస్లోకి వెళ్తే ఇక స్కూల్కి వెళ్ళాలనిపించదు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, కాలేజ్ మారుతుంది, తర్వాత ఏరియా మారుతుంది. సో వీ షుడ్ హ్యావ్ న్యూ ఎక్స్పీరియన్సెస్. పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో నిలకడగా ఉన్న వాళ్ళందరికీ కూడా న్యూ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాడు. న్యూ రెలంలోనికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తుంటాడు. సో స్పిరిచువల్ లైఫ్ ఎలాగుంటుందంటే ప్రతి సంవత్సరము కూడా న్యూ థింగ్స్, ప్రభులో నూతనత్వాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఆ నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ అనుభవాలు అనుభవించాలంటే ప్రార్థన అనుభవం స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. పర్సనల్ ప్రేయర్ లైఫ్ గురించి చెప్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది భోజనం చేసేటప్పుడు చేసుకునే ప్రార్థన కాదు. యూ షుడ్ కంప్లీట్ యువర్ వర్క్స్, స్పెండ్ టైం విత్ ద లార్డ్. స్త్రీలైనా పురుషులైనా మీ పనులన్నీ ఏం చేయాలి? ముగించి ఏం చేయాలి? కొంత సమయము దేవుని సన్నిధిలో మీరు గడపాలి. వ్యక్తిగతంగా మీరు దేవునితో గడిపితే ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితం 2026వ సంవత్సరంలో దేవుడు చివరికి వచ్చేసరికి చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. ఆమేన్. ఇది మీరు చేయకుండా దేవుడు నాకేమీ చేయట్లేదు అని మీరు అన్నా దేవుడు ఏమీ మాట్లాడు. ఎందుకంటే దేవుడు తన విధానములో, తన స్వభావములో, తన మార్గములోనే పనిచేస్తాడు. నీ మార్గాల్లోకి వచ్చి ఆయన చేయాలని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆయన మార్గాల్లోనికి మనం వెళ్తే దేవుడు సిద్ధపరిచిన వాటన్నిటిని కూడా మనం చూడగలుగుతాం. కనుక ప్రార్థన యందు ఏమై ఉండాలి? నిలకడగా ఉండాలి. రెండవది కృతజ్ఞత అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఆది అపోస్తులు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా వారు ప్రార్థన అనుభవం కలిగి ఉండేవారు.
అది వారికి ప్రార్థనే వారికి పునాదిగా, క్రైస్తవ పునాదిగా వారి జీవితాల్లో మనం చూస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పేతురుని చెరసాల్లో వేశారు. సంఘం ఏం చేసింది? అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఎవరు విడిపించారు? దేవుని దూత. అసాధ్యమైన కార్యములను దేవుని దూత చేసింది. హల్లెలూయా. అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సఫలము చేసితివి. పాట పాడమంటే ఎంత బాగా పాడతారు. అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సఫలము చేసితివి. అనుదినము నూతన వాత్సల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది. ఒక నిమిషం ఆగండి. అనుదినము నూతనమైన వాత్సల్యం చూపి అంతకంతకు ఏంటి? నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నీ కృప బాహుల్యమే, నీ కృప అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సఫలము చేసినది. అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సాధ్యము చేసినది. అనుదినము నూతన వాత్సల్యమును చూపి అంతకంతకు అనుదినము నూతన వాత్సల్యమును చూపి అంతకంతకు. అందరూ కలిసి చెప్తాం. నీ కృపా నీ కృపా బాహుల్యమే, నీ ప్రేమ నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృపా బాహుల్యమే, నీ కృప బాహుల్యమే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించిన వారు అందరి జీవితాలను దేవుడు అలా 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 హెచ్చించి తీసుకెళ్తాడు. రెండవది, అందులో ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. ముగించాను, వాక్యం అయిపోద్ది. రెండవది, థ్యాంక్ఫుల్నెస్ ఇన్ ప్రేయర్ రిఫ్లెక్ట్స్ ఏ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్, ప్రొవిజన్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. కృతజ్ఞత అనేది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రియ దేవుని బిడ్డలారా కృప విషయంలో, అలాగే ప్రొవిజన్ దేవుడు మనకు చూపిస్తున్నట్టు సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విషయంలో, దేవుని నమ్మకత్వం విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞత లేని హృదయం ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కువ కాలము నిలిచి ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా మనకి ఇష్టం లేదనుకోండి, ఎక్కువ కాలం అక్కడ ఉండలేము.
ఎప్పుడు కూడా ఏ వ్యక్తి అయినా సరే ఇది బాగాలేదు అంటున్నాడంటే అక్కడ ఎక్కువ కాలము ఉండలేడు. ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఏం చేస్తాం? రాజ్కుమార్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం ముందుకెళ్ళిన తర్వాత చాలా బాగుందని ఇది బాగుందని, ఓకే వెరీ గుడ్ బాగుందని. తర్వాత ఆ కంపెనీ గురించి బాసు అనేవాడు, ఆయన స్టాఫ్ అనేవాడు. నేను తమ్ముడు నువ్వు ఇంక ఎక్కువ కాలం ఉండవు తమ్ముడు అక్కడ. తమ్ముడు నర్సీపట్నం వెళ్ళిన తర్వాత కూడా నర్సీపట్నంలో అన్ని రేట్లు ఎక్కువనియా అనేవాడు. నీకు తెలియదనియా, నేనా విలేజ్ కదా తమ్ముడు, అక్కడే బాగుంటాయి కదా. లేదనియా టమాటాలు కూడా అక్కడి నుంచి వస్తాయి, టమాటాలు కూడా రేట్లు ఎక్కువ అనేవాడు. టమాటాలు కూడా రేట్లు ఎక్కువ, చికెన్ రేట్ ఎక్కువని, ఇక్కడ ఫిష్ రేట్ ఎక్కువ అని. ఇప్పుడు అన్నాడు అన్నీ ఇక్కడ అన్నీ సూపర్ అనియా అంటున్నాడు. అమ్మాయి అయితే ఉంటాడు బాబు. ఇప్పుడు అక్కడి నుంచి తెస్తానన్నాడు. నీకు ఆకుకూరలు కావాలా, నీకు అరటిపళ్ళు కావాలా, నీకు పచ్చళ్ళు కావాలా, నీకు ఇక్కడ కొనుక్కోక నేను తెస్తానన్నాడు అక్కడ. సో ఎనీ ప్లేస్ మనకు అక్కడ ఉండలేకపోతున్నాం, కంప్లైంట్స్ వస్తున్నాయంటే అక్కడ ఉండలేము. దేవుని దగ్గర కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే దేవునిలో కూడా మీరు ఉండలేరు. యు మస్ట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుని పట్ల నువ్వు అన్ని విషయాల్లో బీ థ్యాంక్ఫుల్. ప్రభా ఈ సంవత్సరం నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఈ ఫ్యామిలీ నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఈ పిల్లలు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఫర్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. మీరు చూడండి మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మీరు మర్మరింగ్ స్టార్ట్ చేశారంటే అక్కడ ఎక్కువ కాలం ఆనందించలేరు. మర్మరింగ్ అంటే సరుక్కోవడం. కనుక బీ థ్యాంక్ఫుల్. మూడోది మెలకువగా ఉండండి అన్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత కలవారే ఉండండి, దాని యందు మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా అన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కొలసియన్ చర్చ్లో జరిగేవి ఏంటంటే చాలా తప్పుడు బోధలు వచ్చేసాయి. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి భయంకరమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసాయి. ఈరోజు కూడా ఈవెన్ పెద్ద పెద్ద పాస్టర్స్, ప్రీచర్స్ కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి అవగాహన లేని వారుగా మాట్లాడుతుంటున్నారు. యేసుక్రీస్తును ఆరాధించాలా, తండ్రిని ఆరాధించాలా, పరిశుద్ధాత్మ ఏంటి, దీని గురించి పెద్ద కన్ఫ్యూజన్లోకి వెళ్తుంటారు. ఇఫ్ యు ఆర్ స్టేబుల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, నీ ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉంటే హోలీ స్పిరిట్ విల్ రివీల్ ఎవ్రీథింగ్. బైబిల్ చెప్తుంది, మీరు మీ మీదున్న అభిషేకము మీకు సమస్తాన్ని బోధిస్తుంది. ద అనాయింటింగ్ విచ్ యూ హ్యావ్ అపాన్ యువర్ లైఫ్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్మ మీకు సమస్తాన్ని ఏం చేస్తుంది? బోధిస్తుంది. కనుక ప్రార్థనలో మెలకువగా ఉండాలి, కృతజ్ఞత కూడా కలిగి ఉండాలి. సో 4 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటి? నోరు ఏం చేయాలి? నీ నోటిని బాగుగా తెరువుము, దేవుడు దాన్ని నింపుతానన్నాడు. సాతానుడు కూడా నీ నోటిని బాగుగా తెరువు. ఎక్కడ? దేవుణ్ణి స్తుతించట్లో, దేవుని ఆరాధించట్లో, ప్రార్థించట్లో తెరిస్తే దేవుడు నింపుతాడు. అంతేకాకుండా లోకంలో ఎక్కువ పాఠం కప్పట. లాస్ట్లో ఇది చెప్పి ముగించేస్తాను. కప్ప పాము మింగడానికి గల కారణం ఏంటో తెలుసా? అది కాముగా ఉండదు. ఎక్కడ బ్యాక్ 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 రాత్రులు కూడా అంటూనే ఉంటుంది. అది ఎక్కడున్నానో అదే చెప్తుంది. అది ఎక్కడున్నానో అదే చెప్తుంది. బ్యాక్ 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 బ్యాక్. ఏసన్ గారు చెప్పారు ఇది. కప్ప మీరు చూడండి, రాత్రులు వెళ్ళండి విలేజెస్లో, అది ఎక్కడున్నా కూడా ఏమైనా ఉంటుంది, బ్యాక్ 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 అంటుంది. ఆ పాముకి పెద్ద కష్టం కాదు అది ఎక్కడుందో తీసుకెళ్ళి టప్పని మింగేయడానికి. కనుక నోటిని ఏం చేయాలి? అదుపులో ఉంచుకోండి. రెండవది, సమయాన్ని మీ జీవితాలకు ఉపయోగకరంగా వాడుకోండి. మూడవది, దేవుని వాక్యం సమృద్ధిగా మీ జీవితంలో ఉంచుకోండి. నాలుగవది, ప్రార్థనలో నిలకడగా ఉండండి. సో ప్రేయర్ లైఫ్ అనేది కంటిన్యూగా మీ జీవితాల్లో మీరు కలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలు స్టేబుల్గా ఉంటాయి. ఆమె ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో మనం పాలు భాగస్థులు మునుపు ఈ 4 కమిట్మెంట్స్ మనం తీసుకుందాం. ఈ 4 కమిట్మెంట్స్ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాము. ఈ 4 సమర్పణలతో ఈ 2026 సంవత్సరం ఫస్ట్ సండే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తములో పాలు భాగస్థులు అవ్వక మునుపు లెట్ us టేక్ ఏ డీపర్ కమిట్మెంట్ ప్రభు సన్నిధిలో. ప్రభువా నీ సన్నిధిలో ఈ 4 విషయాలు, అందరూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని ఈ కమిట్మెంట్ తీసుకుందాం. మన మాట విషయంలోనూ, మన సమయం విషయంలోనూ, అలాగే
దేవుని యొక్క వాక్యం ధ్యానించే విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ కమిట్మెంట్ తీసుకుందాం అందరం కూడా. డియర్ ఫాదర్, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2026 సంవత్సరం ప్రభా, మా మాటలు, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండుటకు సహాయం చేయండి. మా సమయమును ప్రభా ఎక్కువగా మా ఆత్మీయ క్షమాభివృద్ధి కొరకు, మా స్పిరిచువల్ గ్రోత్ కొరకు మేము ఉపయోగించడానికి సహాయం చేయ ప్రభా. క్రీస్తు వాక్యము మాలో సమృద్ధిగా నివసించినట్లుగా దేవారాత్రులు ధ్యానించే కృప దయచేయండి. ప్రార్థన యందు ప్రతి ఒక్కరికి నిలకడ దయచేయండి ప్రభా. కృతజ్ఞత కలిగిన వారమే మెలకువగా ఉండి ప్రార్థనలో కొనసాగే కృప మాకు దయచేయండి.